అదేదో నువ్వే ఆలోచించొచ్చుగా. ఇక్కడ నీల రామకృష్ణ ఇద్దరు సమస్యలమే. మాకు సలహాలు రావు. వాడొస్తాడో రాడు. బొమ్మల మీద పెట్టి బావనంటావెందుకు? అర్థమైందా? పర్లేదే, ఎక్కడో ఆ డౌట్ ఉండే ఉంటుంది. అందుకే నా డౌట్ నీకొచ్చేసింది. నాకు అలాంటి డౌట్లేమీ లేవు. బావ గ్యారంటీగా వస్తాడు. కాళ్ళు కడగటానికి కలసం పట్టుకుని రెడీగా ఉండు. అంత అదృష్టం నాకెక్కడ దక్కనిచ్చాడే? మీ నాన్నతో పాటే పంపించేశాడుగా నీ బావా. బావనెందుకంటావు? ఆ పని చేసింది దేవుడు. అవును, నీ బావదేవుడు. అవును, నా బావ దేవుడే. నా దేవుడు అంటే నా మొగుడు. ఎక్కడికెళ్ళాడు? అది కూడా తెలీదు. వస్తాడని ఎలా చెప్తావే? పని మీద వెళ్తున్నానని చెప్పాడుగా. ఎక్కడికని నేను అడగలేదు. అడగను. నాకు నమ్మకం ఉంది. నీ కర్మ. ఎవ్వెవ్వెవ్వెవ్వె. చెప్పు శ్వేత. ఏం చేస్తున్నావు బావా? నీ గురించి ఆలోచిస్తున్నాను. అవునా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నీ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మా, అమ్మా. బావా, ఈ మాట నువ్వు అమ్మతో కూడా చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా, అమ్మా. ఏంటి? మాట్లాడు. ఎవరు? ఆ మాట ఫోన్లో కూడా అడగచ్చమ్మా. ఎవరు? నేనత్తయ్య, రామకృష్ణని. బావా, నాకు చెప్పిన మాట అమ్మతో కూడా చెప్పు. ఏం చెప్పావు? ఏం లేదు అత్తయ్య. ఏం చేస్తున్నావు అని అడిగింది. నీ గురించి ఆలోచిస్తున్నానని చెప్పానా, అంతే. నీ గురించి ఆలోచించటం ఈ ఇంటికి అలవాటైపోయిందిరా. నిన్న నా భర్త, ఇప్పుడు నా బిడ్డ. అత్తయ్య, నీ కోపం పోదా? పోతూ పోతూ నా బొట్టు తెచ్చిన కోపం ప్రాణం పోయేదాకా పోదు. నీతో మాట్లాడమన్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. బాధ్యత తీసుకుంటారన్నాడుగా. ఏంటే వాడు తీసుకునేది? ప్రాణాలా? సారీ బావా,
మా అమ్మ అంతే. నాన్న మీద ప్రేమ, నా మీద నీకు లేదు. అలాగే ఎప్పుడొస్తున్నావు బావా? వస్తాను. వచ్చేస్తాను. అక్కయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వేంటయ్యా బాబు నా చుట్టే తిరుగుతావు? నా మొగుడు చూశాడంటే కాళ్ళు ఎరగొడతాడు. ఎల్లెళ్ళు. అది కాదు అక్కయ్య గారు. అక్కలేదు తొక్కలేదు, వెళ్ళవయ్యా బాబు. నువ్విప్పుడు ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నావంటే అది దాని మంచితనమే. దాన్ని అలసుగా తీసుకోకు. ఈ విషయంగాని వాళ్ళ అన్నయ్యకి చెప్పిందంటే ఇంకే విషయం మాట్లాడడానికి నువ్వుండవు. అర్థమైందా? అది కాదండి, ఎలాగైనా నేను వెళ్ళాలి. తనని మీరే ఒప్పించాలి. నా వల్ల కాదయ్యా. దానికేం చెప్పుకుంటావో చెప్పుకో. తెలియట్లేదండి. కలిసి తిరగడమైతే తెలుసే. చూడు, వెంటపడింది నువ్వేగా, ప్రేమించేదాకా ప్రాణం తీసింది నువ్వేగా. ఇప్పుడు వదిలేస్తానంటుంది నువ్వేగా. అలాగే అదేం చేయాలో కూడా నువ్వే చెప్పు. అదడిగిన దాంట్లో న్యాయం ఉందిగా. వెళ్ళు, వెళ్ళి ఆలోచించుకో. నేను వెళ్తున్న దారి నేను కావాలనుకుంది కాదు. ఎలా నడవాలో కూడా తెలియట్లేదు. తప్పటడుగు లేసేవాడు దారెలా చూపిస్తాడండి. ఇదిగో, ఇలారా. దాన్ని ఒప్పించగలడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? ఒక్క ముద్ద మా నీల కదా, నా బంగారం కదా, తినమ్మా. నాకు ఆకలిగా లేదు. నాకుందే, కడుపు రగిలిపోతుంది. ముందు నువ్వు తిను. అయితే నువ్వు తిను బాలు.
అదిగో బూచోడొచ్చాడు. నువ్వు వద్దన్నావంటే అడుగు పట్టించేస్తాను. మీ బూచోడు నన్ను తీసుకెళ్ళనంటున్నాడే. ఇక తిన్నట్టే. నువ్వు మింగేవా? తిన్నాను. తింటావు. నువ్వెందుకు తినావు? పొట్లకాయ పులుసు బాగుందా? మావాడు తినేశాడు. నీకేమైంది? తినవమ్మా. ఏంటి చెప్తావా? బాలుతో మాట్లాడాలి. బాలు, నేను పొలం దగ్గర ఉంటాను. తను భోంచేశాక నువ్వురా. ఎందుకు? చెప్తాగా. మా చిన్నమ్మకు చెప్పిందేగా, నీలకు నన్ను చెప్పమంటావు? నేను నీ అంత ఎదవనేం కాదులే. నీల ఏం చెప్తే అదే చెప్పే చెడిపో. బాలు, నీ చెప్పేది విన్నాక. చెప్పావులేవయ్యా. నీ కబుర్లేంటానికి ఇక్కడ నీళ్ళెవరు లేరు. పాపా, ఎందుకు నన్ను వదిలేశావు? ఎలా ఉన్నానో చూడు. నీ వల్లే. నా మనస్సు నా దగ్గర లేదు. అది ఎవరి దగ్గర ఉందో నాకు తెలియట్లేదు. ఇద్దరి మనసులు నా దగ్గర వదిలేశారు. నేను ఏ మనసు తీసుకోవాలో నాకు తెలియట్లేదు. నువ్వే, అన్నింటికి కారణం నువ్వే. నువ్వే ఉంటే వాడే. వింటున్నావుగా? ఇది రింగ్ టోన్ కాదు, మనసు వాకిలి బయట కాలింగ్ బెల్. ఏం చేయాలి? హలో, మై దిల్, మాట్లాడచ్చా?
నేను నిద్రపోవాలి. జస్ట్ 5 minutes ప్లీజ్. రేయ్, చెప్తే నీకు అర్థం కాదా? యాక్చువల్గా నాకు వర్క్ ఉంది, చేసుకోలేకపోతున్నాను. మీ వల్ల, పర్టిక్యులర్గా నీ వల్ల. సో యువర్ లవింగ్ మీ, అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమి మాట్లాడలేను మనో. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నేను వర్క్ చేసుకోవాలి. నన్ను నిద్రపోని. హలో, మై దిల్, టైం 4 అయింది. నీకు మార్నింగ్ వర్క్ ఉందన్నావుగా, లేస్తావా? దిస్ ఈస్ జస్ట్ అ వేకప్ కాల్, ఓకేనా? మై దిల్, గుడ్ మార్నింగ్. రే, అసలు నువ్వు నిద్రపోయావా? నా నిద్ర నీ దగ్గర ఉంది. నీ కలలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు అవే నాతో మాట్లాడుతూ ఉన్నాయి. నీకోసం ఎదురు చూస్తూ, నీ వైపే చూస్తూ రాత్రంతా ఇలా నిలబడే ఉన్నాను. కాళ్ళకి నొప్పి లేదు, గుండెలో మాత్రం సన్నని బాధ. అది కూడా హాయిగానే ఉంది. ప్రేమ కదా. మై దిల్, ఎప్పుడు నా కంటి పాపలో నువ్వు కనిపించావో అప్పట్నుంచి ఆ కళ్ళు మూతలు పడ్డం లేదు. కళ్ళు మూసుకున్నా గుండెల్లోనే ఉంటావు కదా అన్న ధైర్యం. అప్పుడప్పుడు నన్ను నిద్రపుచ్చుతుందంతే. మై దిల్, నన్ను యాక్సెప్ట్ చేయి. నిన్ను నిద్రలేపే వేకప్ కాల్ నవుతాను. నిద్రపుచ్చే జోలపాటనవుతాను. నిన్ను నవ్వించే కార్టూన్ అవుతాను. నీ కన్నీళ్ళకి కర్చీఫ్ నవుతాను. చూసావా, నిన్ను నవ్వించాను. నేను నువ్వు, మనతోనే నవ్వు. హ్యాపీ ఫ్యామిలీ. బాగుంటుంది మై దిల్.
యాక్సెప్ట్ చెయ్యి. నా చావు కూడా నీకోసమే వస్తుంది. ప్రామిస్. కెన్ ఐ గివ్ యూ ఎ కిస్?